భవబంధాలను త్యజించి అఘోరీగా మారాను, నేను సంసార బంధానికి పనికిరానని చెప్పినటువంటి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ ఇప్పుడు శ్రీవర్షిణ్ణి వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అఘోరీకి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శ్రీనివాస్ గతంలో రాధిక అనేటువంటి మహిళను కూడా వివాహం చేసుకొని ఆ బంధాన్ని వారు అంటే లీగల్గా దాన్ని తెగదింపులు చేసుకోకుండానే మరొక మహిళతో వివాహ బంధంలోకి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆ బాధిత మహిళ శ్రీనివాస్ని ప్రశ్నిస్తూ ఆవిడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాధిత మహిళ తరపున వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు. అసలు ఆ బాధిత మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి, శ్రీనివాస్కి ఆ బాధిత మహిళకి ఎలా పరిచయం, ఎక్కడ వివాహం జరిగింది అనేటువంటి విషయాలను మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. ఆజాద్ గారు, బాధిత మహిళ రాధిక ఏమో శ్రీనివాస్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు, మా వివాహ బంధానికి స్వస్తి పలకకుండానే అంటే నాకు డివోర్స్ ఇవ్వకుండానే మరొక మహిళతో ఆయన వివాహం చేసుకున్నాడు అంటూ ఆవిడ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తుంది. మీడియా ముందుకు వచ్చి కూడా శ్రీనివాస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. అసలేంటి ఆ రాధిక అనేటువంటి మహిళకి శ్రీనివాస్కి ఎక్కడ పరిచయం అయింది, అసలు రాధిక మీకేం చెప్పింది? ఒకటండి, ఇప్పుడు రాధిక అన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలుగానే మీరు చూడాలి, వైఫ్ కాదు. మీరు అది కొద్దిగా సరి చేసుకుని, ఎందుకంటే ఆమె ఎందుకు మొదటి అంటే నేను భార్యనే అని చెప్పి బయటకు వచ్చింది కదా ఆవిడ. అక్కడికే వస్తాను. ఆ రోజు ఏం జరిగింది అంటే ఆమెకి సబ్జెక్ట్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి. రెండోది, ఆమె యాక్చువల్గా న్యాయ పోరాటానికి సంబంధించి నా దగ్గరికి రావడానికి బయలుదేరటం జరిగింది. అవును. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీడియాకి లీక్ అవటం వల్ల అది ఎట్లా జరిగింది నాకు తెలియదు. యాక్చువల్లీ నేను అంతకుముందు చూడాల. ఎప్పుడైతే ఆమె మీడియాలో నాకు పెళ్ళి అయింది, తాలిబొట్టు కట్టాడని ఉందో చూసారా, అప్పటికి నాకు ఆమెతో నాకు పరిచయం లేదు. జస్ట్ ఫోన్లో రండి అండి ఆఫీస్లో మాట్లాడదాం అనుకున్నాము అంతవరకే. అప్పుడు ఆ లోపల నాకు తెలియదు, నేను ఏదో నా క్లయింట్లు దాంట్లో ఉన్నాను. ఓపెన్గా చెప్పాలంటే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, మా కృష్ణ గారు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి, అన్నగారు మీ గురించి ఒక ఇట్లా ఆజాద్ గారు మీరు అని ఒక లింక్ మీరే నాకు పంపించారు, గుర్తుందా? అవును. నేను షాకు, అదేంటి కృష్ణ ఏంది నాకు అర్థం కాక నేను ఓపెన్ చేసి చూస్తే నా పేరు వచ్చింది, వెళ్తున్నావు అని చెప్పి. నాకు అర్థం కాదు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్తారు కదా, అంతే కదా, నీ ద్వారా నాకు తెలిసింది కదా ఓపెన్ మాట్లాడుకుంటే. అప్పుడు నాకు అర్థం కాదు ఏంటమ్మా ఫోన్ చేసి, ఏంటమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటంటే, లేదు సార్ మరి మీడియా నుంచి పెళ్ళి అని ఎందుకు మాట్లాడావు, అర్థమైందా, పెళ్ళి ఎందుకు మాట్లాడావు, నాకు పెళ్ళి అయింది అన్నావు, తాలిబొట్టు అన్నావు, ఏంది నాకు అర్థం కాలేదు, నువ్వే రాత్రి ఒక వర్షం చెప్తున్నావు, మీడియా ఒక వర్షం చెప్తున్నావు, అసలు ఏం జరిగిందని చెప్పి నేను రమ్మని చెప్పాను. ఆ లోపల మీడియా వాళ్ళందరూ మొత్తం మన ఆఫీస్కి వచ్చేసారు. అది కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పి, అన్న ఓ 10 నిమిషాలు అయితే మొత్తం మీ ఆఫీస్ నిండిపోద్దాను నువ్వు అన్నట్టుగానే మొత్తం ఆమె రాధిక అన్న నా ఫేస్ ఏ నేను చూడలేదు, రాధిక ఆమె ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఆ లోపల మొత్తం మన మీడియా మిత్రులందరూ ఆఫీస్ మొత్తం వచ్చేసారు. నేను షాకు. నేను మామూలుగా మనకి క్లయింట్తో మాట్లాడుతున్నా, ఇదేంద్ర ఎప్పుడు లేదు సడన్గా ఎట్లయింది నాకు అర్థం కాల, కన్ఫ్యూజ్ అయ్యా. కొంత క్లారిటీ నువ్వు ఇచ్చావు, నేను తీసుకున్న తర్వాత కొద్దిగా అప్పుడు క్లారిటీ వచ్చింది. అరే కృష్ణ అనే మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, మీరే ఇచ్చింది నాకు. సరే ఆ మహిళ వచ్చింది, తర్వాత మన శివరుద్ర స్వామి గారు ఆ మహిళ ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు వాట్ ఈజ్ వాట్ అమ్మా అంటే ఆమె కొంత చెప్పింది, అంటే అసలు మొత్తం చెప్పాల విషయము. ఇట్లా అనుకున్నాను సార్, బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి ఇట్లా అదే కట్టడం జరిగింది, దానికి ఎవిడెన్స్ అయితే లేదు, ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఏం లేవండి, కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది. తర్వాత లైంగికంగా నా మీద కొన్ని చేశాడు, ఆయన దుశ్చర్యలకు పాల్పడ్డాడు, మోడస్టీ జరిగింది అని చెప్పింది. ఏంటి నిజంగా అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకీ? అంతే కదా, శ్రీనివాస్ అన్నాడు, పింకీ కాదు, ఓన్లీ శ్రీనివాస్. మళ్ళీ పింకీ ఏంది, నువ్వేందో చెప్తావు, నువ్వు బలే అంటే అతడా ఆమె లేకపోతే ట్రాన్స్జెండర్ కాదు సారు, అతడు ఆమె అనేది మీరు చెప్పాలి, మాకడ తెలుసుద్ది. మీడియా వాళ్ళు ఏమో వచ్చి అందుకే మూడు సంబోధిస్తున్నారు. మీరు సంబోధించడం మీ ఇష్టం, మీకు ఉంది, యూ హ్యావ్ ద రైట్. మీరు మీడియా జర్నలిస్టులు కాదు, మీరు ఏదైనా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు, మేము మీకు రెస్పెక్ట్ ఇస్తాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమో అతడు ఏం చదువుతున్నారు, ఎవరు ఏమంటే నా మొగుడు ఏం చదువుతుంది ఆవిడ, అతడు అని సంబోధించాలి. ఇంకొక విషయంలో ఏమో అఘోరీ ఏం చదువుతుంది ఆవిడ, అఘోరీ మాత నేను అని చెప్పి ఆవిడే చెప్పుకుంటుంది, సో అఘోరీ అని పిలిచాము. ఇంకో సందర్భంలో లేదు అసలు ట్రాన్స్జెండరు శ్రీనివాస్ ట్రాన్స్జెండర్గా మారాడు కాబట్టి పింకీ అని పేరు మార్చుకున్నాడు అని చెబుతున్నారు. మనకెందుకు 3 పేర్లు పిలిస్తే అయిపోయా.
మీరు 3 పిలవండి, ఇంకోటి 30 పిలవండి సార్, మీకున్న రైట్, నేను దానికి కాదనట్లేదు. ఇక్కడ విషయం మీకు పాయింట్ అర్థం కావట్లా. మీరు ఫస్ట్ మీడియాలో ఆమెను హైలైట్ చేసిన సందర్భంలో ఏమని మీరు హైలైట్ చేశారు? లేడీ అఘోరేనా, అఘోరి మాతగానా? అఘోరిగా, అఘోరి మాతగా, లేడీ అఘోరి. మీ చూడండి, అఘోరి మాత అని చాలా మంది అన్నారు. నేనైతే మీరే తాను అఘోరిగా చెప్పుకుంటుందని చెప్పి నేను మొదటి నుంచి కూడా మీరు కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ మీడియా అన్న పదమే ఎందుకు వాడుతుందంటే, ఒక మీడియా అనేది ఒక జర్నలిస్టులో వచ్చిన మీడియా మొత్తం కూడా అది ఒకళ్ళిద్దరు అనొచ్చు, కానీ మామూలుగా వ్యక్తిగతంగా కాదు కదా. మనం సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది. కృష్ణ ఇగో ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పేస్తా, నీ డేవియేషన్ ఎక్కడికి పోదు, మనం అందరూ చూసే వాళ్ళు క్లారిటీ రావాలి. అంటే ఒకటే ప్రశ్న అడుగుతా, దానికి చెప్పండి. ఇది చెప్పండి, ఒక్క నిమిషం 30 seconds టైం. పర్లేదు. అఘోరి మాతగా ఉన్నప్పుడు అందరూ అఘోరి మాతగానే భావించారు, నేను కూడా భావించాను. తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె నన్ను భర్తగా చూడాలని చెప్పింది కాబట్టి ఇప్పుడు అతనుగా నేను భావిస్తున్నా, నువ్వు ఏదైనా భావించుకో. ఓకే, రైట్, క్లియరా? ఓకే, క్లియర్ అయింది. ఇప్పుడు బాధిత మహిళ రాధిక చెప్పిన దాని ప్రకారంగా శ్రీనివాస్ ఆవిడ మీద శారీరకంగా ఆవిడని హింసించారు, శారీరక హింసకు పాల్పడ్డారు అంటూ ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు. ఏంటి, ఏం చేశాడు అసలు శ్రీనివాస్? సార్ ఇప్పుడు ఒక మహిళని ఒక పురుషుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను అతడు అని మాట్లాడుతున్నాను మీరు, అందుకే నేను మీకు కన్క్లూజన్ ఇచ్చా సార్. నాకు కూడా అవునవును కొంచెం తెలివి ఉంది, మీ అంత కాకపోయినా. అతడు అన్న పదం ఎందుకు వాడాను ఇప్పుడు నేను? అంతమంది అమ్మ అన్నాను, ఓకే అది వదిలేద్దాం. ఇప్పుడు అతడు అన్న పదం వాడడానికి కారణం అదే. అంటే శ్రీనివాస్ లింగ మార్పిడి చేయించుకున్నాడు. లింగ మార్పిడి చేయకపోతే అతడు ఆమె ఎట్లా అవుతాడు? పాయింట్ నోట్ దిస్. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు లింగ మార్పిడి తర్వాత లింగ మార్పిడి కాదు అబ్బా కృష్ణ గారు, లింగ మార్పిడి అన్న పదం వాడద్దు. అతనే చెప్పాడు, లింగాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నా అన్న. లింగ మార్పిడి అనే పదం వాడకూడదు మీరు. ఓకే, తన అంగాన్ని తన శివుడికి సమర్పించిన తర్వాత అది చెప్పండి. అంటే అంగం లేని వ్యక్తి, అంగం లేని మగవాడు. ఓకే, అది మీరు అట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, నేను లింగ మార్పిడి అనేది లేదు. లింగ మార్పిడి అంటే అది పెద్ద, నువ్వు డాక్టర్ని అడగాలి, నాకు తెలియదు. కానీ లింగ మార్పిడి అంటే అది చాలా ఉంది, పెద్ద సబ్జెక్ట్. అది మనకు వద్దు, మనకు అవసరం కూడా లేదు. అతను ఏం చెప్పాడు, నా అంగాన్ని దేవుడికి నేను సమర్పించుకున్నా అన్నాడు. అంటే అది లేదు, అతనికి ఆ పార్ట్ అనేది లేదు తప్ప. ఇప్పుడు అర్థమవుతుంది మీకు పాయింట్, జాగ్రత్తగా అర్థమైంది. మనసులో కోరికలు, ఆలోచన అంతా కూడా మగవాళ్ళ లక్షణాలు అలా ఉండబట్టే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఓకే, రాధిక గారిని ఏం చేశారు శ్రీనివాస్? అదే సార్, ఒక మగవాడు ఒక స్త్రీని ఏం చేస్తాడు? అదే చేస్తాడు. అది అంతే కదా. ఏం చేస్తాడు? మోడెస్ట్ ఆఫ్ ఉమెన్, అంతే కదా సార్ జనరల్గా. కాబట్టి అది జరిగింది. సో ఆమె అది చెప్పే లైంగిక వేధింపులు, అదే లైంగిక వేధింపులే కదండి, ఇంకంతకన్నా ఏముంటాయి? లైంగిక వేధింపులు కొన్ని ఉంటాయి. అవి ఆ సందర్భంలో జరిగినవి క్లారిటీగా చెప్పిందమ్మా. డాక్టర్కి, లాయర్కి నిజాలు చెప్పాలి. మా క్లయింట్ మాకు చెప్తారు. అవి నేను బయట పెట్టకూడదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. కొంత అర్థం డాష్ అని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న మా ఆనరబుల్ మహిళా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఆమె మా బాధిత మహిళతో చాలాసేపు మాట్లాడారు, మొత్తం ఎంక్వైరీ చేశారు. మీకు కొంత ప్రూఫ్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. సో దాని మీద నెక్స్ట్ అది అడ్మిట్ అయ్యింది. నెక్స్ట్ ఫర్దర్గా రేపు ఎల్లుండో దానికి సంబంధించిన ప్రొసీజర్. మహిళా కమిషన్ ఏమన్నారు? అడ్మిట్ చేశారు, మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండో ఆర్డర్ ఇస్తారు. ఓకే, ఆర్డర్ వస్తుంది. అంటే శ్రీనివాస్ రాధిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? రైట్, మంచి ప్రశ్న అడిగారు. చాటింగ్ ఉంది, చాటింగ్లో ఐ లవ్ యూ చెప్పాడు, లవ్లీ వైఫ్ అన్నాడు, ఇంకా రకరకాలే ఉన్నాయి. వాయిస్ మెసేజ్ ఉంది. వాయిస్ మెసేజ్ అంటే చాలామంది అనుకున్నారు, అతను ఏమన్నాడంటే బోత్ సైడ్ కన్వర్సేషన్ రికార్డింగ్స్ కావు, ఓన్లీ వాయిస్ మెసేజెస్. వీ హ్యావ్ వాయిస్ మెసేజెస్. దాంట్లో వల్గారిటీ సంబంధించి కొన్ని మీకు చెప్పలేదు, అవి వినిపించకూడదు కూడా, అవి సబ్మిట్ చేశాము. తర్వాత ఈమె 3,15,000 రూపాయల దాకా ట్రాన్స్ఫర్ చేసింది. అది వివిధ రకాలుగా ఏదైనా కానీ అది దానికి సంబంధించిన. రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ డబ్బులు గుంజుకున్నాడా? ఉన్నాడు కదా, నేను మీకు పెట్టే కదా మీడియా వాళ్ళకి కూడా. కాదు, నేను మీకు ఇప్పుడు ఇస్తాను, మీకు అందరికి ఇచ్చాను నేను. ఓకే, ఎంత గుంజుకున్నాడు? 3 లక్షలు. అంటే మామూలుగా మహిళా కమిషన్ వారు లెక్కేస్తే 3,15,000 వచ్చింది. అంటే మేము కూడా అందరం లెక్కేస్తే 3,15,000 చిల్లర లెక్కేస్తే. అసలు ఎందుకు ఇచ్చింది రాధిక ఆ శ్రీనివాస్కి 3,15,000? రైట్, ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే ఒక స్నేహపూర్వకంగా ఒక పరిచయంలో ఖర్చులకు లేవు అన్నప్పుడు, నేను అఘోరా కదా, నాకు భక్తురాలకు ఇవ్వాలి లేదా నాకు తెలిసిన వ్యక్తికి ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు. కామనే, ఫ్రెండ్షిప్ నేను నీకు ఇవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు. ఆ టైంలో ఇద్దరి మధ్య నడిచింది, ఇవ్వటం జరిగింది. తర్వాత ఆశ్రమం ఏదో కడతా అని చెప్పి అఘోరి చెప్పాడు, అందుకే నేను ఆయనకి దగ్గర అయ్యాను అంటూ కూడా రాధిక చెప్పారు. అది కూడా ఉండుండొచ్చు.
అయితే ఆశ్రమం అనేది సబ్జెక్ట్ మనం ఒక 2 నిమిషాలు మీరు అంటే నాకు చెప్పింది మీకు చెప్తా. ఓకే. అంటే మీరు ఫస్ట్ మీకు చెప్పండి. రేపు పొద్దున వస్తుంది మీరు అడగండి, అంత డీప్గా నాకు తెలియదు, నేను అది అయ్యి అడగకూడదు. నేను లాకి సంబంధించిన పాయింట్స్ అడుగుతాను, అయ్యే కదా మనం రాసేది. మిగతా నాకు అంత ఆశ్రమం ఆ వ్యక్తిగత విషయం నాకు సంబంధం లేదు. కాకపోతే ఆశ్రమం విషయం అంటే నేను కనుక్కుంది ఏంటంటే ఈమెకి అఘోరాకి కంటే ముందే ఈమె గోశాల కట్టాలని దైవానికి సంబంధించిన కొన్ని ఆశ్రమం కట్టాలని ఇప్పటి నుంచి కాదు, దాదాపు 5-10 years నుంచి ఆ మైండ్లో ఉంది. సో ఆ ప్రయత్నంలో దిశగా వీళ్ళు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నన్ను అడిగారు, సార్ దాని ప్రొసీజర్ అని చెప్తారా, ట్రస్ట్ ప్రొసీజర్ అని అంటే నేను చేసి చెప్తానేమో అని చెప్పాను. ఆ దిశగా ఉన్న క్రమంలో అప్పుడు ఇతను పరిచయం అవటం, ఇతను ఇంకా దొరికిందే సందు కదా, ఇక మనోడు అవకాశం దక్కింది కదా. ఆ బలమైన చెప్పేసింది ఆశ్రమం కడదాం అనుకున్నాం స్వామి అది అనగానే, ఓకే నీకు ఎందుకు, నేను చూసుకున్నాక ఆగోరా తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ పెద్దవాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అడవులు ఉంటుంది కదా ఆ టైంలో. ఆయన ఏం చెప్పాడో మరి ఏమేమి నమ్మిందో జరిగింది, అది వేరు. అది జరిగింది ట్రాన్సాక్షన్ అంతవరకే. ఇక్కడ లైంగిక వేధింపులు ఆమె బలవంతంగా తాలిబొట్టు కట్టడం. ఇంకొక విషయం చెప్తా కృష్ణ, అతనికి తాలిబొట్లు ఎప్పుడు క్యారీ చేస్తారంట, మీరు కానీ కనుక్కోండి. నిన్న కూడా అతను ఒప్పుకున్నాడు ఏదో ఛానల్లో, ఎప్పుడు తాలిబొట్లు కట్టకట్ట ఎవరు అఘోరి శ్రీనివాస్ ఎప్పుడు తాలిబొట్లను క్యారీ చేస్తాడంట ఆయన. ఎందుకు? అతనికి తాలిబొట్లు కట్టే అలవాటు ఉందంట. అంటే ఏ మహిళ కనపడినా తాలిబొట్టు, మగోడు కూడా కట్టాడు ఆయన. నేను చూడండి మీడియాలో ఆశాద్ గారు ఏం చెప్తున్నారు, నిజం చెప్తున్నా. అరే నిన్న చూడు, నిన్న మీడియా చూడండి, నిన్న మీరు వర్షిని వాళ్ళ అన్న ఉన్నాడు కదా అతను పిల్లోడు హర్ష చెప్పాడు కదా, నాకు నిన్న దాకా నేను షాక్, నేను పక్కనే ఉన్నాను, మరొకటి మీడియాలో మాట్లాడుతా నేను పక్కనే ఉన్నా కదా. కొంపతీసి ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ హర్షకి కూడా తాళి కట్టాడు. హర్షకి కాదు వాళ్ళ అన్న కట్టాడు, విష్ణు అన్నాడు కట్టాడంట, హర్ష కూడా కడతాక ట్రై చేశాడంట. అది రియల్. హర్ష రేపు వస్తారు కదా, మీరు మాట్లాడండి తప్పే. అంటే శ్రీవర్షినికి తాళి కట్టిందే కాకుండా శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య అయినటువంటి హర్షకి, అలాగే పెంపుడు అనేటువంటి, అంటే హర్ష కట్టారు నాకు తెలియదు కానీ విష్ణుకి అయితే కట్టిన మాట వాస్తవం. అది వీడియోలు వచ్చినాయి కదా, ఒకరి మీద ఒక దొల్లని వీడియో అయ్యి ఉన్నాయి కదా. అవును, హర్షకి విష్ణు అన్నానికి తాలిబొట్టు కట్టినంట. ఓకే, ఇదేంటిది మరి? అదే నేను చెప్పేది, నిన్న నాకు తెలియదు, నాకే నేను షాక్ కదా. నేను పక్కన మీరు మీడియా కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా అఘోరి శ్రీనివాస్ అయితే తాలిబొట్టు కట్టేస్తున్నాడు. అది ఒక ఛానల్లో కూడా అతను ఒప్పుకున్నాడంట. అదే మన ఒక XYZ ఛానల్లో. అవును నేను కడతాను నేను అట్లా తాలిబొట్టు. చట్టపరంగా దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే మీరు అర్థం చేసుకోండి, ఎక్స్ప్లాయిటేషనే కదా. ఒక మహిళని లొంగ తీసుకోవాలి, లొంగ తీసుకునే క్రమంలో నేను నీకు తాలిబొట్టు కట్టేస్తాను, నువ్వు నా భార్య అయితే భర్త అయితే అన్నప్పుడు సెంటిమెంట్, మన ఇండియన్ దాంట్లో సెంటిమెంట్ ఉంటుంది. కానీ చాలా మంది తెలియదు కదా బలవంతంగా తాలిబొట్టు కడితే పెళ్లి అయిద్దని. కానీ చాలా మంది మహిళలు అనుకుంటే తాలిబొట్టు కడితే పెళ్లి అయిపోద్ది అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, అందులో భాగంగా ఈమె. ఇప్పుడు రాధిక గారికి శ్రీనివాస్ తాలిబొట్టు కట్టడమే కాకుండా ఇంకెవరికైనా కట్టాడా? రాధిక వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇట్లా? కాదు అంటే ఆమె అయితే ఏం చెప్పలేదు. నాకు తెలిసి అయితే అంటే నిన్న నేను తెలుసుకున్నాను బట్టి రాధిక అన్న కట్టాడు ఒకటి, వర్షనికి 2 సార్లు 3 సార్లు కట్టాడు. అది పిల్లడు అని ఇతను ఇప్పుడు చెప్పే కదా విష్ణు అన్న అబ్బాయికి అతనే కట్టాడు. 3 అయ్యారు ఇప్పుడు ఇక్కడ. అంటే 3 అంటే డబల్ వేసుకుని 5 లెక్క వేసుకోవాలా. మనకి ఎంతమంది కట్టాడో తెలియదు. ఎప్పుడు చేతుల్లో తాలిబొట్లు ఉంటాయంట, ఇప్పుడు ఎవరికైనా కూడా కట్టేసినట్టున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు శ్రీవర్షిని పెంపుడు అన్న అయినటువంటి విష్ణు గురించి మాట్లాడదాం. విష్ణు పురుషుడు కదా, మరి అఘోరితో తాగేలా కట్టించుకున్నాడు. అదేనండి, ఇప్పుడు అఘోరి ఏమంటదంటే దేవుడిది ఇది కట్టుకోవాలి, అర్థమవుతుందా? కంకణం మనం కట్టుకుంటాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కంకణం, ఇప్పుడు పెళ్లికి వెళ్తాము పసుపు కంకణం కట్టుకుంటాం కదా, ఊళ్ళో మనకి వెళ్ళినప్పుడు అది కడతారు కదా, అది తమలపాకు ఏదో పెట్టేసి మనం ఏదైనా పూజా కార్యక్రమం మనకి కంకణం కట్టినట్టుగా అఘోరి తాలిబొట్టు కడితే మనం అది కంకణం అనుకుంటారు. అక్కడ సిస్టమ్ నార్త్ ఇండియాలో అట్లా ఉంటుందేమో అనుకుని ఆయన కట్టించుకున్నాడు. అయ్యో కదా, మీకు అట్లా పాయింట్. నార్త్ ఇండియన్ సిస్టమ్ మనకు తెలియదు కదా. ఇప్పుడు నార్త్ ఇండియన్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ చెప్పులు వేసుకుని డైరెక్ట్గా వెళ్తానికి లేదు, బయట చెప్పులు ఇచ్చి వెళ్తాం. నార్త్ ఇండియన్ అట్లా ఉండదు, విత్ చెప్పులతో మనం వెళ్ళిపోవచ్చు లోపలికి. నేను చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కర్లేదు, ఇక్కడ అలా సిస్టమ్స్ ఉండే వాళ్ళు వచ్చేయని అంటారు. మనం అట్లా కొన్ని డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ కల్చర్ మనకు తెలియదు కదా. సో అట్లా అనుకుంటే ఏమో మెడగట్టుకోవాలని మెడగట్టుకోవాలి, దానికే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నమ్ముతా ఆ విషయం. నేను వచ్చే అదే దగ్గర నీకు చేతికి కదా మెడగట్టంటే ఏముంది అని అనుకుంటాం. అంటే అక్కడ మనకి వేరే ఆలోచన రాదు కదా, దైవత్వము దేవుడు అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇతను మగోడా, ఇప్పుడు కృష్ణ వచ్చిన తాలిబొట్టు కడితే ఏందన్నా అంటాం మామూలుగా. అయితే అలాగే అఘోరి వచ్చిన దేవుడిని అంటే కట్టని స్వామి అంటాం, అది కామనే కదా. ఆ ఉద్దేశంతో అట్లా కట్టానని ఆమె చెప్తుంది. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ రాధిక మెల్లో తాలిబొట్టు వేశాడు కదా, తాలిబొట్టు కట్టాడు కదా, రాధిక ఇష్ట ప్రకారంగానే శ్రీనివాస్ రాధిక మెల్లో తాలి కట్టాడా, లేదంటే ఏం జరిగింది అసలు? ఫోర్స్ఫుల్గా జరిగింది సార్, అది ఫోర్స్ఫుల్గానే జరిగింది. అంటే రాధికకి ఇష్టం లేదా?
ఇష్టం లేదు కదా, ఏ మహిళకి తొందరగా ఇష్టపడుతుందా? అదే కొన్ని బెదిరించాడు, నేను చంపుతాము, నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, తలవారు ఉంది, కత్తి ఉందని. తర్వాత మొన్న కూడా అన్నాడు కదా, వేరే దాంట్లో కూడా పెద్ద కత్తులు ఉన్నాయి కదా ఆయన దగ్గర, తీస్తారు కదా, మీరు చూశారు లైవ్లో. రాధికని బెదిరించి బలవంతంగా రాధిక మెడలో శ్రీనివాస్ తాళి కట్టాడా? ఎస్, అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు కొన్ని ప్రలోభాలకు పెట్టాడు అమ్మాయిని, అమ్మాయి లొంగనప్పుడు నేను తాలిబొడి కడితే ఏమీ కాదు, నేను అప్పుడు మన మధ్య భార్యాభర్తల బంధం అవుద్దని ఒక రకమైన ప్రలోభాలు పెట్టి తాలిబొడి కట్టడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లోన్ చేశాడు? అదే బెదిరింపే కదా సార్. ఇప్పుడు జనరల్ అఘోరి అంటే ఏంటి, మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అదే కదా. చాలా మంది భయపడేది కూడా అదే కదా. ఇప్పుడు అఘోరిని ఎవరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడకపోవడానికి కారణం ఏంటి? అదే మంత్రాలు ఉన్నాయేమో, అవి ఉన్నాయేమో అని చెప్పి. నేను శివరుద్ర స్వామి గారు ఏం చెప్పారు, ఆ మంత్రాలు రావు, యంత్రాలు రావు, ఏమి రావు నాయన, మీరు ఎవరు భయపడమాకనా అని డైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇంకోటి, ఈరోజు సుమారు 400 మంది అఘోరాలు ఈరోజు డైరెక్ట్ ప్రతి దాంట్లో ఛానల్లో పెడుతున్నారు. అసలు ఏం సంబంధం లేదు, అది మంత్రాలు రావు, ఏమి రావు, యోగ సాధకుడు కాదు అని చెప్పి అందరు పెడుతున్నారు. సో ఆ భయం కావచ్చుగా, మనిషికి అన్నది ఏదో భయం ఉంటుంది కదా. దేవుడి భక్తి అని ఉండాలి, దైవ భక్తి అని ఉండాలి కదా సార్. ఇప్పుడు అదే అంటే సహజంగా రెండు లేదో భయం ఉంటుంది కదా మనకి. దైవ భయం అని ఉంటుంది, దయ్యం భయం అని ఉంటుంది కాదు. కాబట్టి ఆ రకమైన ప్రలోభాలకు కొంత గురైంది. ఇదంతా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఒక రోజులో కాదు కదా సార్, ఇది మొత్తం లోతుగా తవ్వాలి కదా. దీని మీద మరి ప్రభుత్వం ఆ యాక్షన్ తీసుకుని లోతుగా తవ్వితే కానీ ఇంకా బయటకు వస్తాయి అతను చేసిన అఘోరాలు. ఒకటి కాదు కదా, 10 లక్షల రూపాయలు ఒక అమ్మాయి మోసం. ఇప్పుడు మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారు శ్రీనివాస్ మీద ఎటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు? అసలు ఆవిడ డిమాండ్ ఏంటి? ఇప్పుడు డిమాండ్ ఒకటేనండి, చట్టపరంగా శిక్షించాలి. పబ్లిక్లోకి తీసుకొచ్చాడు గుట్టుగా ఉన్న మహిళని. తర్వాత మహిళ పైన అనేక రకాల దాడులు జరిగినాయి, లైంగిక దాడులు ఏదైనా కానీ జరిగినాయి. ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఆర్థిక పరంగా జరిగింది, సామాజికంగా జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా పాప అమ్మాయి పొద్దున ఫోన్ చేసి ఏడుస్తుంది, సార్ నేను గుట్టుగా ఉండేవాళ్ళం, ఇలా బయటపడేసాడు, ఇటు వల్ల బయటపడ్డాను, అందరు వచ్చి మా ఊర్లో అందరు తిడుతున్నారు అన్నట్టుగా మాట్లాడింది. ఏదో నువ్వు చేసింది కరెక్ట్, 10 మంది మనకు అనవసరం లేదు. సో నేను వస్తాను రేపు సండే రోజు, నేను అదే చెప్పాను, నేను సండే రోజు వస్తాను అంటే మన మిత్రులు కూడా వస్తారు అవసరమైతే, అందరూ మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఊళ్ళో ఎట్లా ఉంటుంది కృష్ణ, ఇప్పుడు మనం కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళం, ఇంత జరగగానే దానికి ఎంత అల్లుతారు. సహజంగా గ్రామీణ ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మన అందరం, గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్పుడు ఇంత అంటే ఇంత అంటారు. సో వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే అమ్మాయి కొంచెం మీడియా ముందు రావడానికి భయపడటం కారణం అదే. అందులో జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు సడన్గా ఎన్ని ఛానల్స్ చూసారు, వాళ్ళకి భయం ఉంటుంది కదా, అలా కాదు కదా. కొంచెం మనం కూడా, నేను కూడా బిడింగ్ ఉంటే తన డబ్బులు తన శ్రీనివాస్ మీద ఖర్చు పెట్టినటువంటి 3,15,000 అయితే ఉన్నాయో వాటిని వెనక్కి ఇప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అసలు తనకి న్యాయం చేయాలి? అసలు డబ్బుల గురించి అనట్లేదండి, డబ్బులు అనేది కాదు, ఇలా తీసుకున్నాడు ఎందుకు డబ్బుల గురించి సబ్జెక్ట్ నేను చెప్పండి. అక్కడ 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా ఒక లేడీ దగ్గర, అలాగే ఈమె దగ్గర తీసుకున్నాడు చెప్పడం మా ఉద్దేశం తప్ప, ఆమెకి డబ్బులు అనేది పక్కన పెడితే న్యాయం జరగాలి, ఇంకో మహిళకి ఇలాంటివి జరగకూడదు, చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అదే అని చెప్పేది. రాధిక గారు శ్రీనివాస్తో ఎలా మాట్లాడేది అసలు? అది మీరు విన్నారు కదా, వాయిస్ మెసేజ్లు మీకు వదిలేరు కదా, పబ్లిక్లో వదిలేరు కదా. వారి మధ్య ఎటువంటి సత్సంబంధాలు లేవా? ఎప్పుడండి? ఇప్పుడా మీరు అనేది? ఎప్పుడైనా. ఇప్పుడు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టే కదా, అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టి. అంటే బలవంతంగా తాళి కట్టాడు శ్రీనివాస్ అని చెప్తున్నారు. బలవంతంగా తాళి కట్టడానికి ముందు జరిగింది సత్సంబాలు ఉంటేనే కదా ఆమె అతనికి అట్రాక్ట్ అయ్యేది. స్టార్టింగ్ లోనే అతను నేను తాళిబొడి కడతా అంటే వస్తుందా? అర్థమైందా సార్? ఇప్పుడు ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు, ఎప్పుడు క్లోజ్ అవుతాడు? మనకి మనం మాట్లాడుకుంటేనే కదా క్లోజ్ అయ్యేది, ఒకరికొకరు కన్వర్సేషన్, ఒక మనసు ఇచ్చి పుచ్చుకుంటేనే కదా, అంతే కదా సార్. తర్వాత కదా ఏదైనా జరిగేది. ఇప్పుడు మనిషిని ఎట్లా నమ్ముతారు? స్టార్టింగ్ లోనే తొలి రోజే ఎవరు చేయరు కదా. సో ఆ విధంగా అఘోరి శ్రీనివాస్ తో రాధిక తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయలేదా? లేదు, వాళ్ళు తిరుగుటం కాదండి, దైవ కార్యం కోసం ఈమె రావడం జరిగింది. వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ అన్నయ్య, వీళ్ళంతా కూడా ఈ ఆశ్రమం విషయంలోనే డిస్కషన్ జరిగింది. దాన్ని అతను మామూలుగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు, అది జరిగింది కదా. అది మీరు అక్కడ నోట్ దిస్. అది ఓకే. సో ఫైనల్ గా అసలు రాధిక గారు ఏమంటున్నారు ఒకసారి ఏమా భోంచేసావు నాన్న? ఓకే నాన్న, ఓకే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన డిమాండ్ ఇప్పుడు అతన్ని శిక్షించడమే కదా కావాల్సింది. శిక్షించడమే చట్టపరంగా అదే కదా మనం అనుకున్నది, నిన్న రాసింది అదే కదా. అవును సార్. సర్లే, ఓకే. ఒక 2 నిమిషాలు ఆగి నేను బయటకు వచ్చేస్తా. ఆమె డిమాండ్ ఏంటంటే చట్టపరంగా శిక్ష పడాలి, ఇంకొక మహిళకి ఎవరికి అన్యాయం జరగకూడదు. ఓకే. ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రుల విషయం, వారి అన్నయ్య విషయానికి వస్తే, వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడం జరిగింది, మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది, వచ్చారు. మన ఫస్ట్ సార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వివాహం మీద?
నిన్న మాట్లాడారు కదా, నిన్న ఇచ్చినాం, అది కూడా కంప్లైంట్ ఇచ్చాంగా. అది కూడా కంప్లైంట్ వెళ్ళింది, మహిళా కమిషన్ వారి దృష్టికి వెళ్ళింది, అది కూడా నడుస్తుంది. రేపేళ్ళ నోటీసులు వెళ్తాయి. దానికి కొంత ఎవిడెన్స్ అడిగారు, యాక్చువల్ సబ్మిట్ చేయాలి, దాన్ని సబ్మిట్ చేస్తే అది నోటీసులు వెళ్తాయి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్య కానీ అసలు మీకు ఏం చెప్పారు? అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ కానీ అదే అంటున్నారండి, మా కూతురు మాకు తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళు ఎడిపోతే మాకెందుకు, దానికి ఏదైనా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు, మా అమ్మాయి అయితే మాకు కావాలని ఏడుస్తున్నారు వాళ్ళు, అంతే. వాళ్ళ డిమాండ్ అదే ఉంది. తప్పే కదా, పెళ్లి కనిపించిన కూతుర్ని తీసుకెళ్ళిపోతే. సరే ఎవరో ఒకరు వివాహం చేసుకుంటే పర్లేదు, పోయి అతను చేసుకుంది, రేపొద్దున 10 మందిలో ఏం ఉండాలి, ఏం చేయాలి, మా కూతురు మా కళ్ళ ముందు ఉంటే పర్లేదు, ఆమెకు కూడా మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి మానస అని చెప్పి మన గుంటూరులో వైద్యశాలకు తీసుకెళ్లారు వాళ్ళు. అంటే శ్రీవర్షిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, ఆ శ్రీవర్షిని శ్రీనివాస్ లోబరుచుకున్నాడు, వశీకరణం చేశాడు, మరుగుమందు పెట్టాడు, అందుకే శ్రీవర్షిని కూడా అఘోరియే కావాలని కోరుకుంటుంది, నా బిడ్డని కాపాడండి అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏంటి దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు దాన్ని సైంటిఫిక్గా మనం ఊళ్ళలో ఏమో ఇది మందు పెట్టాడు అంటారు, సైంటిఫిక్గా రీజన్ కాదు. ఆ మెడికల్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ డాక్టర్ గారు ఏదో రాశారు, ఇట్లా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా మొత్తానికి మత్తు మందుకి అయినట్టుగా ఉన్నట్టుగా అని చెప్పి రాశారు అని చెప్పి అతను చూపించాను నిన్న. అదే మెడికల్ టర్మినాలజీ మనకు అర్థం కాదుగా, మీకు కానీ నేను పెడతాను చూడండి. తర్వాత నిన్న ఆ పిల్లోడు ఉన్నాడు కదా, అలా అన్నయ్య చెప్పడం ఏంటంటే, వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి దగ్గర ఆల్కహాల్ వాసన వచ్చింది, అంతా బాగా ఆల్కహాల్ అంతా స్మెల్ వచ్చేది, అలా ఎడిక్ట్ చేయించాడా ఏంటి అనేది నాకు తెలియదు అని చెప్పి నేను. శ్రీవర్షిని శ్రీనివాస్తో ఎప్పుడైతే సన్నిహితంగా మెలుగుతుందో అప్పటి నుంచే ఆల్కహాల్ అలవాటు చేసుకుందా, లేకపోతే గతంలో కూడా ఆవిడ? అప్పటి నుంచే అంటున్నాడు కదా అన్నయ్య, అప్పటి నుంచే అన్నాడు ఆయన, చెప్పింది అయితే అది. కేవలం శ్రీవర్షిని ఆల్కహాల్ మాత్రమే తీసుకుంటుందా, లేదంటే డ్రగ్స్ కూడా? అదే డౌట్ అదే. నిన్న కూడా మహిళా కమిషన్ వారి ముందు కూడా అదే దృష్టికి తీసుకెళ్ళాము, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది తప్ప ఏం చెప్తారని చూడాలి. ఓకే, ఫైనల్ గా శ్రీవర్షిని తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్న డిమాండ్ ఏంటి? అదేనండి, అమ్మాయి అక్కడికి రావాలి, ఇదివరకులాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి, అలా అమ్మాయి కళ్ళ ముందు ఉండాలి. సరే, తర్వాత మిగతా చట్టపరంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఓకే, అసలు అఘోరీగా మారేటప్పుడు భవబంధాలన్నింటినీ కూడా త్యజిస్తారు, అది మీరే చెప్పాలి. సంసార బంధానికి అసలు సంబంధం ఉండదు. మరి ఇట్లా చేస్తే తనని తాను అఘోరీగా చెప్పుకుంటున్నారు శ్రీనివాసు, కానీ శ్రీవర్షిని 3 సార్లు వివాహం చేసుకున్నారు. మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారిని బలవంతంగా ఆవిడ మెడలో తాళి కట్టి వివాహం చేసుకున్నాడు. అలాగే విష్ణుకు కూడా మెడలో తాళి కట్టాడు. అంటే ఇన్ని చేస్తా ఉన్నాడు కదా, మరి అతని మీద లీగల్ యాక్షన్? కృష్ణ గారు, మీరు కూడా మీ దగ్గర ఒకటి వీడియో చూశాను నేను, మీ దగ్గర 11 మంది దాకా ఉన్నారని చెప్పి ఒకటి ఉంది. అంటే ఆయన మా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీవర్షినితో పాటుగా మరో 11 మంది శిష్యురాళ్ళు కూడా నాకు ఉన్నారు, నా దగ్గర సాధన నేర్చుకునేందుకు. వాళ్ళు సాధన అంటే ఇదే సాధన? ఏం సాధన మీరు చెప్పేది? ఇదేనా సాధన అంటే? ఈ సాధన నేర్చుకున్న 11 మంది ఉన్నారు మీరు చెప్తున్నారు, మీ ఛానల్ చూశాను నేను. అదే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే 11 మందిని వివాహం చేసుకుంటాడనా మీరు అనేది? మేబీ ఆర్ మే నాట్ బి. మీకు జరిగినప్పుడు జరగడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఓకే, మరి అది మీరే దాన్ని ప్రశ్నించాలా. మరి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అఘోరి లేదా శ్రీనివాస్ని అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆయన మీద? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు లాయర్గా నేనేం చేస్తా? చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి లేదా? అదే ప్రభుత్వం వారే దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఒకటి మీకు విషయం చెప్పిన, ఒక పోలీస్ ఆఫీసర్ని బూతులు తిడుతుంది, ఆ వీడియో ఉంది కదా, పోలీస్ ఆఫీసర్ని XYZ అని అసలు బండ బూతులు ఎల్ మీద తిట్టింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మనం ఒక అధికారి మీద తిరగబడితే, పోలీసు అధికారి మీద నేను కామన్ మ్యాన్గా తిరగబడితే నా మీద కేసు పెట్టరా పోలీసు వాళ్ళు? పెడతారు కదా. అవును. మరి ఇప్పుడు ఏమైనా ఎందుకు పెట్టలా? ఇంకోటి చెప్తా. ఇప్పుడు మాది విజయవాడ కిష్టలంక, మాకును మంగళగిరికి 4-5 కిలోమీటర్లు. మీకు తెలియదు ఏముంది, మా అవతల పక్క అది ఇద్దరు పక్క ఇది మేము ఉండేది, మాకు హైవే పక్కన మా ఇల్లు. ఆ వెనక పెడితే అక్కడ ఆ పిల్ల ఆమె ఏం చేసింది, ఆ రోజు పోయి హల్చల్ చేసి మొత్తం బట్టలు ఇప్పేసి రోడ్డుకి అడ్డంగా పడుకుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ రోజు మనకి. అఘోరి తెలుసు కదా, హైవేలో మన ఫుల్ ట్రాఫిక్ జామ్, ఆడ వరకు ట్రాఫిక్ జామ్, అంబులెన్స్ కూడా అయిపోయినాయి ఆ టైంలో. ఆ పిల్ల అనగానే మళ్ళీ డౌట్ వచ్చింది. ఆ పిల్ల ఇక్కడికి వస్తున్నాను అక్కడ ఆ పిల్ల అనే పదం ఇప్పుడు మీకు కలుపుతాను. ఆ టైంలో పోలీసు వారు ఏం చేశారు, బట్టలు ఏమైనా కప్పండమ్మంటే ఈ పిల్ల అనేది మా వర్షిని, మన భాషలో జనరల్ పిల్ల అంటాం కదా, ఈ వర్షిని అన్న పిల్ల వెళ్ళి ఆమెకు బట్ట ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఆమె బయటకు వచ్చేసింది అనమాట. అప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఆమె ఇబ్బంది పెట్టింది. నోట్ దిస్ పాయింట్. అప్పుడు దాకా పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టి ఆ ట్రాఫిక్ అడ్డంగా కూర్చుంది, పోలీసు వాళ్ళని తిట్టింది. మీరు చూసారు కదా వీడియోలు ఎన్ని ఉన్నాయి. పోలీసు వాళ్ళు బలవంతంగా ఈడ్చుకెళ్ళి వెహికల్ వేశారు. సో ఇది జరిగినప్పుడు మరి పోలీసు అధికారులు కూడా ఇమీడియట్ సుమోటోగా కేసు నమోదు చేయాలి కదా. ఇప్పుడు నేను పోయి ధర్నా చేస్తే ఇమీడియట్ అరెస్ట్ చేసి లోపలేస్తారు మనల్ని. ఇది కూడా చేయాలి కదా, చట్టాలకు అతీతం ఎవరు కాదు కదా. సో ఈ 2-3 కేసులు కూడా కలపాలని నేను అంటున్నాను. ఓకే, అసలు ఈ అఘోరికి, శ్రీవర్షినికి, హర్షకి
ఈ శ్రీవర్షిని కుటుంబ సభ్యులకి ఎలా పరిచయం ఏర్పడిందంట? ఇప్పుడు చెప్పిన సంఘటనేనండి. ఆ టైంలోనే ఆమె వెళ్ళి గుడ్డ ఇచ్చిందంట, అది క్లాత్ ఏదో ఇస్తే కట్టుకున్నారంట. కట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ఇద్దరు మధ్య మాటలు కలిసి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుతున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. అంటే శ్రీవర్షిని ఈ అఘోరి కంటే ముందే వేరే స్వామి దగ్గరికి వెళ్ళిందని, అక్కడ సన్యాసం తీసుకునేందుకు ప్రయత్నం చేసిందని. ఏమో సార్, అది నాకు ఐడియా లేదు. నాకు అంత డీప్ నాలెడ్జ్ నాకు లేదు. హర్ష గానీ లేకపోతే విష్ణు గానీ దీని గురించి మీరు చెప్పేదాకా నాకు తెలియదు కృష్ణ. కానీ వాళ్ళని అడుగుదాం, వస్తారు కదా రేపు ఎల్లుండి వచ్చినప్పుడు మీరు అడగండి. అది యాక్చువల్ నన్ ఆఫ్ మై బిజినెస్. అంతే కదా. బిఫోర్ నాకు అంటే అసలు అన్న ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఈ కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే? ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ జరిగింది అట్రాసిటీ అనేది జరిగింది, మోడస్టీ జరిగింది. ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం నాకు ఉంది. 100% గెలుస్తాం కూడా. అందరు సపోర్ట్ ఉంది. ఈరోజు ప్రజలందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీడియా మిత్రులు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా నాకు ఫోన్ చేసి మంచి పని చేసి ఆజాద్ అన్నారు. సంఘ సంస్కర్తలు ఫోన్ చేసి ఆజాద్ మంచి పని చేసామన్నారు. సాధు సంతులు మెయిన్ గా యాక్చువల్గా ఒక ఉంది, సాధు సంతులు రావాలి కదా, మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చక్కగా సార్ ఆజాద్ గారు మీరు అని చెప్పి మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సంఘంలో ఎవరు వ్యతిరేకించట్లా. ఎందుకు ఇప్పుడు మీ సార్ పెద్ద సార్ వచ్చి కూడా అదే ఏమన్నారు, మీ ముందే అన్నారు కదా. మీ సిఎస్ రావు గారు ఏమన్నారు, అన్నారా లేదా? మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు. ఓకే. ఎందుకు? న్యాయం మన పైన ఉంది కాబట్టి, మన తరపున ఉంది కాబట్టి, న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు పోరాడతాడు కాబట్టి. మీకు తెలియదు ఏముంది కృష్ణ, ఇప్పుడు ఇన్ని సంవత్సరం పాటు చూస్తున్నాం. ఎప్పుడు కూడా న్యాయం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద సంఘ కోసం పోరాడే వ్యక్తి నేను. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు, నా ఎస్ఎఫ్ఐ లీడర్ నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి పోరాడుతూనే ఉన్నాం. అఘోరి శ్రీనివాస్కి వ్యతిరేకంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నారు కదా, అది మరి ఎప్పుడు బయట పెడతారు? మీ కాని ఇప్పుడే ఇస్తాను, దానికేముంది. ఓకే, ఒకసారి మనం చూపిద్దాం మన కెమెరాకి, ఒకసారి తీయండి అన్న. అంటే ఏ సాక్ష్యాధారాలు మీరు అనేది? అంటే మనీ కొట్టిని ఇస్తాను, ఇంకేం కావాలి? వాళ్ళిద్దరి మధ్య జరిగింది అది మాత్రం ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి, కమిషనర్ వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి. ఓకే, అది కొంచెం దయచేసి ఏమనుకోవద్దు. పరిశీలన అయిన తర్వాత నేను మీకు ఇస్తాను. ఇంకేం కావాలి మీకు? మీ దగ్గర ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఐడి ఉంది, చాటింగ్ కూడా అది రేపు మీ కాలంలో అది పరిశీలన నడుస్తుంది. అదే అది మీకు ఇస్తాను. అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అదేంటన్నా కృష్ణ, ఆధారాలు ఉండబట్టే నిన్న కమిషనర్ గారు అన్నీ మాట్లాడి 2 గంటల సేపు మాట్లాడి పిటిషన్ స్వీకరించడం జరిగింది. ఓకే, ఇది వేగ్ పిటిషన్ అయితే అప్పుడే రిజెక్ట్ చేసేస్తారు కదా. మీరు అది పాయింట్ అర్థం చేసుకోండి. కాబట్టి అయినా మీడియా ముందు కొన్ని చూపించగలుగుతా, కొన్ని చూపించలేము. మీకు కావాలంటే అక్కడ నెంబర్ అయ్యి అంతా మనకి ఓకే అయిన తర్వాత మీకు నేను అది ఒకటి సర్టిఫికేట్ కాపీస్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ట్రాన్సాక్షన్ అయితే నేను మీకు పెడతాను, మీరు చూపించుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.